నా పిల్లలారా, మీరు ఏ పని చేసినా ఆ పనిలో విజయము పొందలేక ఓడిపోతున్నారా? అయితే మీరు ఏ పని మొదలుపెట్టినా మొదట నా వాక్యమును చదివి నాకు ప్రార్థన చేసి పని ప్రారంభించుడి. అప్పుడు నేను మీకు తోడై ఉండి విజయమును కలుగజేసి మిమ్మును దీవించెదను. నేను నిన్ను గొప్ప చేయబోతున్నాను, అందుకే నువ్వు శ్రమపడుతున్నావు. శ్రమలో నలిగిపోతున్నావు, కనిలలతో అవమానంతో కుంగిపోతున్నావు. కాని నీ జీవితం మారబోతోంది. నువ్వు సంతోషంగా ఉంటావు. విశ్వాసం కలిగి ఉండు. నా చిత్తము లేనిది నీ జీవితంలో ఏదీ చేయకు. నా చిత్తము లేనిది, నాకు ఇష్టం లేనిది నీ జీవితంలో నీవు చేసినట్లయితే నీ జీవితంలో చాలా నష్టపోతావు, చాలా కోల్పోతావు. నా సన్నిధిలో ప్రార్థించు, మౌనంగా కొన్ని రోజులు అలానే ఉండు. నేనే నీకు బయలుపరుస్తాను. నీకు జవాబు రాలేదని, నువ్వు అనుకున్నది జరగలేదని, నువ్వు ఆశించినది పొందుకోలేదని నీవు ఈరోజు నిరుత్సాహపడడానికి వీలు లేదు. నువ్వు చేయాల్సిన అసలైన పని ఇప్పుడు ఉంది. మరి ఎక్కువగా ప్రార్థన చేయి. నీ జీవితంలో సాధ్యమైనది నేను జరిగిస్తాను. అందరి జీవితంలో అభివృద్ధి ఉంది, కాని నా జీవితంలో ఏ అభివృద్ధి లేదు. నా జీవితం అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది. నా జీవితం మారడం లేదు, నా ఆర్థిక సమస్యలు తీరడం లేదు అని చింతిస్తున్నావా? నా కుమారుడా, నా కుమార్తె విను. నీ స్థితి మొదటగా కొద్దిగా ఉండి నన్ను నీవు తుదకు మహా అభివృద్ధి పొందెదవు. దుఃఖంలో ఉన్నావా? నిరాశలో ఉన్నావా? ఏమి చేయాలో అర్థం కావటం లేదా? నా కుమారుడా, నా కుమార్తె విను. నీ బాధను నేను తొలగించి మీ దుఃఖమునకు అధిక సంతోషం అనుగ్రహించెదను.